ఫాదర్ సన్నిధానంలో ఆయన మాటలు వినటానికి ఇప్పుడు వచ్చిన దేవుని ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతోమంది ఈ రోజును చూడని వారు ఉన్నారు, ఈ సమయాన్ని చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి అనుకరించి తన వాత్సల్యతను మన ఎలా నూతనపరిచి ప్రభు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపును బట్టి జీవం కలిగిన దేవాది దేవుణ్ణి మనమందైనా కూడా అనుసరించే వారంగా కనపరిచే వారంగా ఉండి ఆయన చిత్తమేంటో భూమి మీద అనుసరించుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. సాయంత్రము 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈరోజు 1 అవర్ యూత్ మీటింగ్. కాబట్టి యూత్ మీటింగ్ యవన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఈ ఆరాధనకు వచ్చేది కాదు, సాయంత్రం చేసే ప్రార్థనకు రండి. మీ కొరకు ఏర్పాటు చేసే ప్రార్థన. కాబట్టి కలుసుకొనండి. యవన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ త్వరగా ముగించబడుతుంది. తర్వాత సాయంత్రము పెద్దలు నగరం వందనాలు బాగా రోజమ్మ గారి కుటుంబం తరపున వాళ్ళ ఇంటి దగ్గర ఆ మేడగది మీద ప్రార్థన కూడిక వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘమంతా రావాలని వాళ్ళు కోరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా 7 గంటల కల్లా అడిగిస్తే ఒక 1 అవరే ప్రార్థన జరుగుతుంది. వాతావరణం బాగుండలేదు కాబట్టి అనిపిల్లారా, కాబట్టి 1 అవరే ప్రేయర్ జరుగుతుంది. 8 నెలలకు అయిపోద్ది. మీ అందరి కొరకు మంచి విందును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విందును ఆరగించి మీ కుటుంబాలకి రావచ్చు. కాబట్టి కలుసుకోనండి. ఇది మన కుటుంబం, మనమందరం కూడా ఒక కుటుంబంలో ఉన్నాం. కాబట్టి ప్రార్థన అన్నప్పుడు రావాలి. ఒక పెళ్ళి అన్నప్పుడు బంతిలే కాదు రావాల్సింది, బాగా రెడీ బిర్యానీ తింటానికి కాదు రావాల్సింది. మొన్న పెద్దలు దేశాయ కొడుకు వివాహానికి మన సంఘంలో ఒక్కరు లేరు. ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది నాకు. చూస్తే సత్రంలో ఉంది రెడీ రెడీ పెళ్ళిలో రెడీ, నీ పెళ్ళిలో కలుసుకోవాలి. అన్నమంతా తర్వాత సంగతి. దేవుడు బాగానే జరిగించండిలే, తర్వాత సంగతి పెళ్ళి. మీరు కలుసుకోవాలి. సంఘ పెళ్ళి ఎవరికి మన ఫంక్షను, మన పెళ్ళి, మన కార్యక్రమం చెప్పి రావాలి. ఎవరో ఒక ఆయన సంఘంలో ప్రార్థన గుడికి పంపిస్తే, ప్రార్థన గుడికి పెడితే ప్రార్థన చేస్తే ఇంటిలో నుంచి ఒక కర్రను పంపిస్తారంట. ఒక కర్ర పంపిస్తాను, నా వంతు ఆ కర్రను పంపిస్తున్నాను. ఎవరు ఆయనింటికి ప్రార్థన గుడికి పెట్టాల్సి వచ్చింది. ప్రార్థన చేసిండు, చూస్తే అన్ని కర్రలే వచ్చినాయి అంట. అన్ని ప్రార్థన అర్థమైంది నేను చెప్పింది. ఏంటి ఆడంలో మీరు కర్రలేదు. కలుసుకోవాలా. మనమంతా ఒక ఫ్యామిలీ, మనమంతా కుటుంబం, ఒక సంఘం. మనమంతా ఒక సంఘం, ఒక ఐక్యం. అంతే. అవతలకు పోతంలో లేదో, అవతల సంఘానికి పోతం లేదో దాని అనవసరం. మన సంఘంలో జరిగే ప్రతి ఒక్కరు మీ వాళ్ళు, మీ అక్క, మీ అన్న, మీ చిన్నాయన, మీ మామ అసలు పెట్టుకోవచ్చు, తప్పులేదు. కలుసుకోండి. దేవుడు మేము దీవించను గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకున్నాం. ఇదిగో మీరు
శోధింపబడినట్లు సార్ దేని పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు స్మరణలో ఉన్నటువంటి సంగపు దూతకు రాసినటువంటి మాటలలో దేని పిల్లరా ఒక మాట, ఏ మాట ఏంటి ఆ మాట అంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను చెప్పి దేవుని వాక్యము ఇక్కడ మనం చూస్తున్నాం. దేని విన్నారా? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచే మాట ఏమిటంటే నమ్మకముగా ఉండమంటున్నాడు. నమ్మకముగా ఉండు. శ్రమలు వస్తుంది, కష్టాలు వస్తాయి, ఇరుగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అయినను నువ్వేం చేయాలా? నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పి ఆత్మదేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ప్రభునామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత, దేని బిడ్డలారా ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభు కొరకు నిలబడిన తర్వాత, సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు దిగజారిపోకుండా, పడిపోకుండా, అవిశ్వాసులుగా కాకుండా, దేని బిడ్డలారా సమస్యలు చూసి కృంగిపోకుండా ఏం చేయాలంటే దేవుని ప్రజలైన వారు నమ్మకముగా ఉండమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకం ఎంతో అవసరం. దేవుడు నమ్మకమైన వారినే చూస్తున్నాడు. అందుకని తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని కనులో లోకమందంతటా సంచరిస్తూ ఉన్నదని చెప్పి దేవుని వాక్యము బోధిస్తుంది. నమ్మకంగా ఎంతమంది ఉన్నారని చెప్పి దేవుడు తన సంఘాన్ని పారజూస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా దేని పిల్లారా ప్రతి ఒక్క స్థానములో ఉన్నటువంటి వారు దేని పిల్లారా దేవునికి నమ్మకంగా ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన కుటుంబాన్ని గమనించినట్లయితే భార్య తన భర్త తనకు నమ్మకంగా, భార్య తన భర్త తనకు నమ్మకముగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా భర్త కూడా తన భార్య తనకు నమ్మకంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలు దేని పిల్లలు తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అండి, ఎదురు చూస్తూ ఉంటారు. అదే విధంగా ఉద్యోగం మీద మన పై అధికారులు కూడా దేని పిల్లారా మనము నమ్మకంగా వాళ్ళకు ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారు. నమ్మకంగా ఉంటారా? ఎవరైనా పనికి పోయి పెడితే మంచోడేనా అని అడుగుతారు కదండి. మంచోడేనా, నమ్మకమైనోడేనా, పని బాగా చేస్తాడా, చెప్పిన మాట తింటాడా అండి, చెప్పిన మాట తింటాడా అని చెప్పి కొన్ని అర్జులు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మనిషి కాదు అవసరము, నమ్మకమైన మనిషి అవసరం
హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా సృష్టించిన సృష్టికర్త కూడా దేని బిడ్డారా, ఆయన బిడ్డల్ని ఆయన రక్షించుకున్న తర్వాత, ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్న తర్వాత వారి పట్ల నమ్మకాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. నమ్మకాన్ని ఎదురు చూస్తుంటారు. నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్మకంగా ఉన్నాం? దేవునికి నమ్మకంగా ఉన్నామా? కుటుంబానికి నమ్మకంగా ఉన్నామా? సంఘానికి నమ్మకంగా ఉన్నామా? సంఘ కాపరికి నమ్మకంగా ఉన్నామా? వినలేరా? ఆలోచన చేయాలి. రక్షించబడటం గొప్పది కాదు, ప్రభుని నమ్ముకోవడం గొప్పది కాదు, సంఘంలో బైబిల్ పెట్టుకొని వచ్చేది గొప్పతనం కాదు, కానీ దేవునికి నమ్మకంగా ఉండటము గొప్పతనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. వాక్యం ఉంది కదా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆ విధంగా మనల్ని కూడా దేవుడు ఏమనాలా? ఎంతైనా నమ్మదగిన సోననల్ల. నా దాసుడైన యోబును చూసితివా అని అన్నాడు. ఎవరి దగ్గర? నాతాన్ దగ్గరనా? ఎవరి దగ్గర అన్నది? సాతాను దగ్గర. నా దాసుడైన యోబును చూసితివా. ఎంత బాగుంది ఆ మాట. ఆ పేరు మీద మన పేరు పెట్టుకొని అడిగి చూడండి ఒకసారి. మిమ్మల్ని మీరే ప్రశ్న చూడండి. ఉద్యోగం మీద నమ్మకంగా ఉన్నారా? పని మీద నమ్మకంగా ఉన్నారా? పిల్లారా, ఆలోచన చేయాలా. నమ్మకంగా ఉండాలనే దేవుడు దేని పిల్లారా మన పట్ల ఎదురు చూస్తున్నాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకొచ్చినా, పోరాటాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. దేవుని ప్రజలంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో తట్టుకో. ఈ కాలపు శ్రమలన్నీ కూడా రాబోయే దినాలలో నువ్వు అనుభవించబోయే మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. మన పడే శ్రమలన్నీ కూడా మనం అనుభవించబోయే మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్న తగినవి కాదంట. అప్పుడు నేను వీళ్ళ ఎటువంటి ఒక మహిమను, ఎటువంటి ఒక ఆనందాన్ని, ఎటువంటి ఒక సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఆనందాన్ని, అంత గొప్ప సుఖాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది కొన్ని రోజులకు మాత్రం కాదు, కానీ అది నిత్యముగా ఆ సంతోషము మనలో నిలిచేటట్టుగా దేవుడు అటువంటి ఒక సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన బిడ్డలకు ఇచ్చేటానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకముగా ఉండాలి. ఒక మేస్త్రి, బేల్దారి పనిచేసే మేస్త్రి ఒక యజమాని కింద పనిచేస్తున్నాడు. ఒక యజమాని కింద, ఒక ఆనర్ కింద పనిచేస్తున్నాడు. బేల్దారి పని అంటే తెలుసు కదా, కాపీ పెట్టి. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు అన్నట్టుగా మీకు వస్తుంది. కాపీ పెట్టే మనిషి ఏం చేసిండో, యజమాని దగ్గర పనిచేస్తా ఉన్నాడు. ఒకరోజు ఆయనకి టైర్డ్ అయిపోయింది, మీరు చేయలేని పరిస్థితి వచ్చింది. యజమాని దగ్గర పోయ్యా, నేను పని మానుకుంటాను, నేను నీకు చేయలేని పని,
నా ఒళ్ళు ఇంకంత నాకు సపోర్ట్ చేయనట్టుంది. కాబట్టి కాబట్టి నేను మానుకుంటాను అని అన్నప్పుడు ఆ యజమాని అన్నట, చివరిగా నాకు బంగ్లా ఒకటి కట్టించి, నాకు మంచి అందమైన బంగ్లా ఒకటి కట్టించేసి దాని తర్వాత నువ్వు రెస్ట్ తీసుకున్నాడంట. ఈ మేస్త్రికి ఏమొచ్చేసింది, మనసులో పాపం వచ్చింది. సరే రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇన్నాళ్ళు నా కొరకు కష్టపడినావు, రెస్ట్ తీసుకో, ఇదిగో ఇన్ని లక్షలు పెట్టుకో, నీ చేతికో, ఇన్ని రోజులు కష్టపడినందుకు ఇదిగో ఇన్ని లక్షలు నువ్వు ఖర్చుకు వాడుకో, రెస్ట్ కూర్చొని తిను అని చెప్తాను అనుకుంటే మళ్ళీ పని పెట్టింది మనిషి అని చెప్పి ఆ తలకాయ ఎదుటికి నోరు తెచ్చి మాట్లాడలేక ఏం చేసిందట, సరైన తలకాయ విప్పి గడిపిల్లారా మరి ఇంటిని ఒప్పుకున్నాడంట. ఆ ఇంటికి ఏమేమి వస్తువులు కావాలనో, ఎంత డబ్బు కావాలనో అవి మొత్తం తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేస్తున్నాడంట, ఆ ఇల్లులు కట్టిస్తున్నాడంట. ఎట్ట కట్టిస్తున్నాడు, 10 గంబీలు పెట్టే కాడ 5 గంబీలు పెడుతున్నాడంట. ఎన్ని బండ్లు ఇసుక వేస్తే ఎన్ని సిమెంట్లు వేయాల, దాంట్లో శీర్షంగా వేస్తుందంట. అంటే సరిగా సిమెంట్ కలపకుండా మన భాషలో చెప్పాలని ఉదరావరణ చేస్తుందంట. చిన్నంగా ఆ తలుపు 10,000 రూపాయల తలుపు వచ్చేసి 5,000 తీసుకొచ్చి పెడుతుందంట. కిటికీలు 5,000 తెచ్చే 5,000 తెచ్చే 2,000 తీసుకొచ్చి పెడుతుందంట. అంత షోకే, చూడటానికి అందం ఉంది కానీ ఆ బిల్డింగ్ ఏదంతా కూడా సరిలేదు. త్వరగా కట్టించేసి తాళం తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చిందంట. ఇదిగయ్యా నేను నన్ను వదిలిపెట్టమని. ఆయన అన్నాడంట, ఇల్లు ఎవరికి కాదా నీకు రారా అన్నాడంట. ఇల్లు నాకు ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినావు నువ్వు, నీకు నేను ఏం చెల్లించాను, అందుకని ఆ ఇల్లు నీకేరా కట్టించింది అన్నట్ట. అప్పుడు నెత్తి పట్టుకొని ఓ నేర్చిందంట. చూడండి, నమ్మకం అనేది కావాలా, నమ్మకం అనేది ఎంతో కావాలి. నమ్మకమైన వానికి అనేకమైన ఫలితాలను మనము చూడగలుగుతాం. ఒక సగోడు సెల్లు ఒకటి దొంగలిచ్చింది, పెద్ద సెల్లు ఒకటి దొంగలిచ్చింది. 6 నెలలు దాచిపెట్టింది. ఎన్ని నెలలు? 6 నెలలు దాచిపెట్టింది. పూడిపోయింది అనుకొని ఆ సెల్లు మళ్ళీ ఛార్జింగ్ పెట్టి 6 నెలలు దాకా ఉండదు. ఛార్జింగ్ బ్యాటరీ ఉండదు. ఛార్జింగ్ పెట్టి ఆ లోపల సిమ్ తీసేసి ఆయన సిమ్ తగిలిచ్చింది. అది దొంగతనం చేసుకొని వచ్చిన సెల్లు, అది కూడా చెప్పద్దు. ఆ సెల్లు పోయిన వెంటనే ఆ మనిషి ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడే ఆ సెల్ కని ఒక నెంబర్ ఉంటుంది, సెల్ ఫోన్ కని ఒక నెంబర్ ఉంటుంది. అంటే సిమ్ నెంబర్ కాదు, మళ్ళీ కాస్ట్లీ సెల్ కాబట్టి దానికి ఒక నెంబర్ ఒకటి ఉంటుంది. అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్లు ఇచ్చేసిండు, మేముండే పోలీస్ స్టేషన్లు ఇచ్చేసిండు. ఏడైనా ఆన్ చేసిన వెంటనే ఆడికి ఎరిగిపోయింది, పలానా దగ్గరనే ఉండాలని సెల్ ఇచ్చింది. వెంటనే ఆయన నుంచి పోలీసు వాళ్ళు ఫోన్ చేసింది, ఆ సెల్ పలాని మంచిది, నీ దగ్గరికి ఎట్లా వచ్చింది, మర్యాద తీసుకొచ్చి అడప్పుడు ఇచ్చాను. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. నేను ఒక పెద్ద మనిషిని చేసిపోయాను. ఎక్కడికి పోయినాం పోలీస్ స్టేషన్ పోయినాం, మంచిగా చేసిపోయాను. ఇంకా ఆయన పట్టుకుని ఊసిట్టు చూడు, నన్ను ఆ పెద్ద మనిషిని చిన్నంగా నువ్వు పాస్టర్ వాళ్ళు ఎవరిని సంపి తీసుకొని రమ్మని వాడిని, వాడి కోసం దాన్ని ఒప్పుకుంటాను. దొంగతనం చేసిన వాడి కోసం వచ్చి నేను పాస్టర్ అని అడిగి ఆ మనిషిని పెద్ద మనిషిని కూడా చెడబడి కూర్చుండు. ఆడ చూసిన వరకలే చూసుకున్నాం, ఏం చేస్తావు?
ఎట్లా కాలు కొట్టుకున్నాం పిచ్చయ్య అని చెప్పి. ఆ మనిషి రిపోర్ట్ చేసి ఆడిపోయిందో పడకాడని పోయింది ఊటికి టూర్కి. డబ్బు కళ్ళు అదేదో వాళ్ళకు ఒక లెక్క అట్లా 100 తీసుకుంటారు. అయినా పోగొట్టకూడదు, అది ఎట్లా మిస్ అయిందని తెలుసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత ఆయన కాళ్ళు పెట్టుకొని ఏం చేసిండు, మనిషి కేసు లేకుండా బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్. దేని మీద ఎక్కడైనా కూడా ఏం చేయాలి, మనిషి నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కూడా నమ్మకంగా ఉండమంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చి వాక్యం అనేది గొప్పది కాదు, ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలి. ఆ వాక్యమై ఉన్న దేవునికి మనం నమ్మకంగా ఉండటం ఎంతో అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వారికి కొన్ని ఫలితాలు వస్తాయి. అది ఇప్పుడు మనం చూడబోయేది. నమ్మకమైన వానికి ఏమవుతుంది, వచ్చే ఫలితం ఏంటి? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడు అవ్వటానికి ఆతురపడువాడు శిక్షనందక పాడు. ఇందాక చెప్పిన సంగతి అది. ధనవంతుడు అవ్వటానికి ఆతురపడువాడు శిక్షనందక పాడు. పలనాడు దొంగ ఒకనాడు దొరుకుతాడు. అందుకని తెలుగులో ఆంధ్రప్రదేశ్ పాటలు కూడా ఒక పాట, దొరుకుతావు అనే పాట ఉంటుంది. ఆ మాదిరిగా దేని బిడ్డారా, ఏదైనా కూడా దేవుని ప్రజలమైన మనము నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకమైన వారికి ఏం జరుగుతుందంటే దీవెనలు మెండుగా కలుగుతుంది. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలంటే, దేవుని మేలుని నీ జీవితంలో చూడాలంటే, దేవుని చేతను అభివృద్ధిని నువ్వు చూడాలంటే ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నమ్మకం ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తుందని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించి మనం చూసినట్లయితే అబ్రహామును గురించి దేవుని బిడ్డలారా, ఎలీయెజరు ఒక మాట అంటారు. 24వ అధ్యాయము 34, 35 వాక్యాలు చదవండి. దేవుని బిడ్డలారా, అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఆమేన్. చూడండి, గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, వడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, వంచెలను, గాడిదలను దేవుడు దయచేసి చెప్పి నేను వాక్యం బంధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నమ్మకమైన వారికి వచ్చే ఫలితం ఏంటంటే, దేని బిడ్డలారా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తుంది. అబ్రహామును గమనించినప్పుడు అబ్రహాము దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ద్వారా అబ్రహాము గొప్పవాడైనట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడే కాదండి. అయితే మనల్ని చూసి ఆశీర్వదిస్తాడు. మనల్ని పరిశీలన చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఉన్న ఆ లోట్లు గిట్లన్నీ కూడా తీసేసి మనల్ని సైబర్ చేసి తర్వాత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన కొత్తలో డబ్బులు బాగుండే, నాకు బాగా డబ్బులు ఉండేవి. ఎక్కడ చూసినా, ఇంట్లో ఏ స్థలంలో చూసినా డబ్బులు ఉండేవి. మర్చిపోయి కూడా ఎక్కడెక్కడ పెడతాడు నాకే తెలియదు. ఉన్నమాట చెప్తున్నా,
ఒక గొప్పది కాదు. యాడ చూసిన డబ్బులు ఉండేవి, పని చేస్తా సేవ చేసేవాడిని. అయితే ఈ డబ్బు అంతని దేవుడు ఊడ్చేసింది. అప్పుడు ప్యాంట్ అంతా పిడిగిపోతే ప్యాంట్ వేసుకోను, కాంచీపురం జరిగిలా బంగారు లాగా ఉంటుంది, నల్లగా ఎల్లుగా ఏమంటారా. నాకు అది కూడా రాలేదు, మీకు రాలే, ఏం చేయాలి? పంచేది పట్టు పంచ, పట్టు చొక్కా వేసుకునేది. అంత ఇచ్చుడు దేవుడు చివరి సున్నా చేసుకొచ్చాడు. సున్నా చేసి దాని తర్వాత నన్ను అనగొట్టి, నీ తీవ్రంత ఎట్లుండదని చెప్పి అనగొట్టి ఆ మొత్తం తొడవలసిన ఆ పనికిరాని పయ్యలంతా నదికేసి దాని తర్వాత తీసుకొచ్చాడు ప్రసన్నంగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పు లేకుండా మీరు పెట్టిందే తిని అనిపిస్తున్నా. కొన్ని షాపులు అయితే 11 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అప్పులు పెట్టుకొని కార్లు తిరుగుతా ఉంటుంది. ప్రజలు మెప్పుకోరు, కార్లు వస్తుంది పాస్టర్, కార్లు వచ్చే పాస్టర్ ఎట్టోడు గొప్ప పాస్టర్ కాబట్టి ఉరికించుకునేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే సంఘం నన్ను పోషించాలా, సంఘానికి నేను వాక్యం ఎత్తాలా, వారు నన్ను పోషించాలా, వారి ద్వారా నేను పోషించబడాలా. అది దేవుడు ఇచ్చిన దర్శనాన్ని దేవుని కృపను బట్టి పోయింది. దేవుని కృపను బట్టి దేని బిడ్డ ఈ విధంగా ఈరోజు ఆ విధంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి? ధనము కాదు, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే నెమ్మది. ఏమండి? అది ఆశీర్వాదం. ఉన్నా లేకపోయినా ఇంట్లోకి నెమ్మది ఉంటుంది. ఆ నెమ్మదికి పేరే ఆశీర్వాదము. ఎంత డబ్బుండి ఏం లాభం? నెమ్మది ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. ఇప్పుడు అంబాని కొడుకుండు ఇంత తలకాయ ఇంతోళ్ళు నడుస్తుంటే అవుతాడు. నాకు అప్పుడు ఆ మనిషిని చూసినప్పుడు అదే గుర్తొస్తుంది. ఫేస్బుక్ అప్పుడప్పుడు కనపడుతుంది నా మైండ్లో. పోదా మనిషి నెమ్మది ఉందా? ఇంతలా కడుపు బాల కడుపు కథకాలంలో బాగా చేస్తుండే బాణ అంత మోత ఉంటుంది అంత. మరి ఆ కాలంలో ఎంత చేస్తుందో తెలియదు నాకు. మూతేమో కొద్ది ఆ నుంచి పోద్ది. ఆ మంచి పిల్లోడు, ఆ పిల్లోడి పేరేందయ్యా అని వాళ్ళకి తెలిసి చెప్పరు. అయితే ముఖేష్ అమ్మానా చెప్పమ్మా, ఏ పర్వాలేదు కానీ పాపలు కానీ ఏదో ఒక అమ్మాయిని అయితే ఏముంది. మన తిరుపతికి పోయి ఏం చేసింది తెలుసా? 50 కార్లు, ఎలక్ట్రానిక్ కార్లు కాదు బస్సులు, కింది నుంచి పైకి మనుషులు పోయేదానికి తీసిచ్చిపోయింది. ఇన్ని తీసిచ్చి ఇన్ని చేసి ఎలా నీకు సమాధానం ఉందని అడుగుతున్నా మనిషిని. మీకు కాదు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఎవరు? యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయనకు నువ్వు నమ్మకం కొంటావు, ఆయన నిన్ను దీవిస్తాడంటాను మిమ్మల్ని చూసి. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తుంది. ఆమేన్. అబ్రహామును నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును దీవించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి మరొక మాట కూడా దేవుని పిల్లరా, కీర్తనలో 31వ కీర్తన 31వ కీర్తన 23.
చాలు 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 మా చాలు అయిపోయింది. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా ఏం చేస్తున్నాడు? విశ్వాసులను కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులను ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా.
నమ్మకమైన వాడిని ఎనిమిల్లారా ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వచ్చిన సమస్యలు వస్తుంది, అయితే ఆ సమస్యల నుంచి ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రజనీకాంత్ ఒక డైలాగ్ కూడా చెప్తారు, సినిమా డైలాగ్. సినిమా యాక్టర్ రజనీకాంత్ తెలిసిన ఎవరికైనా? మీకు తెలియదు, అయినా అడుగుతాను నేను. ఆయన ఒక డైలాగ్ ఏదో సినిమాలు అంటూ అంటాడు, ఏమని? ஆண்டவர் வந்து இந்த கெட்டவனுக்கு நிறைய கொடுப்பாராம், ஆனால் கைவிட்டுருவார். நல்லவங்களுக்கு ராயలేదు, நல்லவருக்கு ஆண்டவர் கெட்டவர்களுக்கு நிறைய கொடுப்பாராம். ஒரு கஷ்டம், ஒரு சோதனை வந்ததுன்னா அவருக்கு அவங்கள கைவிட்டுருவாராம். ஆனால் நல்லவங்களுக்கு வந்து ஒரு சோதனை வந்தால் கைவிட மாட்டாరు. ఒక మంచి డైలాగ్ ఉంది. దేని బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఒక అపాయం వచ్చినప్పుడు వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలములో నిన్ను చూసి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పి దేవుని మాటలు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సహాయం చేయవాడని నేనే, నిన్ను ఆదుకున్న వాడిని నేనే, నిన్ను బలపరిచేవాడిని నేనే అని చెప్పి ఆయన చెప్పే మాటలు వింటుంటే ఎట్టెట్టో ఉంటుంది, ఊళ్ళంతా పలకరిస్తుంటది. హల్లెలూయా. అంత జీవము కలిగిన మాటలు మనల్ని బలపరిచేదిగా, మనల్ని కాపాడే మాటలుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భక్తులను కాపాడేవాడుగా ఉన్నాడు. దానియేలు జీవితంలో ఒకసారి గమనించినట్లయితే, దానియేలు మీదకి ఒక చట్టం వచ్చింది. 30 రోజులకి ఎవరు ఏ దేవుని కూడా మొక్కకూడదు, రాజును తప్పని. ఇది శాస్త్రంలో సంతకం వేయబడిన సంగతి తెలిసినప్పుడు కూడా దానియేలు తన ప్రార్థనను మానుకొనలేదు. ఆమేన్, ప్రార్థనను మానుకొనలేదు.